హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి కూటమికి అంటే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఎంతో సంతోషించే వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా ఏదైనా సర్వేకి పితామహుడు అని చెప్పుకోవాలంటే, ఆ క్రెడిట్ ఇవ్వాలంటే కేవలం చంద్రబాబు నాయుడికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల్లో రాజకీయంగా, అదేవిధంగా సామాజిక సంస్కరణలో మొట్టమొదటిగా ఉండేది రాజకీయానికి సంబంధించి 2-3 అంశాలు ఆయన హయాంలోనే మొదలయ్యాయి. అక్కడే నాంది ప్రస్థానం జరిగింది అని చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిది సర్వేలు, ఇక రెండోది డబ్బు పంపకాలు కూడా అప్పటి నుంచే జరిగాయని చాలామంది చెప్తుంటారు, విశ్లేషకులు మెయిన్గా. ఇక సర్వేల విషయానికి వచ్చేస్తే, అంతకుముందు ఏదైతే 1994లో టీడీపీ గెలిచిన తర్వాత ఈ అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995 తదనంత పరిణామాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ 3 మంత్స్కి, ఎవ్రీ 4 మంత్స్కి ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పార్టీలో లోకలోకలు ఏమైనా ఉన్నాయా, ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క సంతృప్తి స్థాయి, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడు, ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రం సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్, ప్రజల యొక్క సంతృప్తి స్థాయిని గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ప్రతిదానికి సర్వే చేస్తుంటాడు. సో ఆ విధంగా 1995 గెలిచిన దగ్గర నుంచి జన్మభూమి పథకం అయితే కానివ్వండి, ఏదైతే ప్రజల వద్దకే పాలన అయితే కానివ్వండి, ఇమీడియట్ ఇన్స్పెక్షన్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి యాజ్ ఎ సీఎంగా ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేయటం, వాళ్ళకి ఏదైనా ఆర్డర్స్ ఇవ్వడం, పాస్ చేయడం, అక్కడ ఏదైనా పరిస్థితులు సరిగ్గా లేకపోతే, వాళ్ళు అలర్ట్గా లేకపోతే ఒక మంచి సీఎంగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఈ కార్యక్రమాలన్నిటికీ ఉపయోగపడింది సర్వేలే ఆ రోజు. సో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి ఈ సర్వే ప్రక్రియ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా, తర్వాత కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, జగన్ ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా సర్వేల మీదే డిపెండ్ అయ్యి టికెట్లు కేటాయింపులో కానివ్వండి, బడ్జెట్ అలొకేషన్స్లో కానివ్వండి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం కానివ్వండి, రాజ్యసభ ఎంపీలు ఇవ్వటం కానివ్వండి. సో ఇవంతా కూడా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి, అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. అంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీకి కానీ, ఒక రాజ్యసభ మెంబర్కి కానీ ముందు ప్రొఫైల్ క్రియేట్ చేసి, మనం పెళ్ళిళ్ళప్పుడు కనుక ఎలాగైతే ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయి తరపు వాళ్ళ అబ్బాయికి, అబ్బాయి తరపు వాళ్ళ అమ్మాయికి ఎలా పంపిస్తారో అదే తరహా ప్రొఫైల్ క్రియేట్ చేసి, మీ యొక్క ఇన్కమ్ ఎంత, మీరు సమాజానికి చేసిన సేవ ఎంత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు టికెట్ ఇస్తే ఎంత పార్టీకి సమర్పించుకోగలరు, అదేవిధంగా ప్రజలకు ఏమాత్రం సంతృప్తి పరచగలరు, మీరు టికెట్ ఇస్తే గెలిచొచ్చే ఛాన్స్ ఉందా. సో ఇవన్నీ కూడా క్రైటీరియా ఉంటుంది. అది ఒక్క పార్టీ ఫాలో అవ్వట్లేదు ఈ రోజుల్లో, ప్రతి పార్టీ ఫాలో అవుతుంది. సో ఆ ప్రొఫైల్ మ్యాచ్ అయితేనే ప్రతి ఒక్క కాన్సిస్టెన్సీకి 30-40 ప్రొఫైల్ తీసుకుంటారు. అందులో మళ్ళీ ఫిల్టరేషన్ జరిగి ఒక 4-5 ఫైనల్ అవుతాయి. ఆ 4-5 వచ్చిన పేర్ల మీద ఐవీఆర్ఎస్ సర్వే స్టార్ట్ చేశారు. అదే 2024లో స్టార్ట్ చేశారు, 2029లో కూడా అదే ఉంటుంది. సో ఈ సందర్భంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు రీసెంట్గా చేశారు అని చెప్తున్నటువంటి సర్వేలో ఉత్తరాంధ్ర మీద అయితే సర్వే జరిగింది. మనందరికీ తెలుసు, ఆగస్టు 1న భోగాపురం వేదికగా కూటమి పార్టీ నేతలందరూ, కేంద్ర స్థాయి పెద్దలు, ఒకవైపు బీజేపీ తరపు నుంచి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా రాష్ట్ర తరపు నుంచి టీడీపీ తరపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అధినేతలు కూడా ఒకేసారి సమావేశం జరిగింది. సో అదొక ఉత్సవంలాగా సెలబ్రేట్ చేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా భోగాపురం థింసా నృత్యం ఎక్కడం ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. సో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 2024 ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికీ 13 గిన్నిస్ రికార్డులు స్థాపించారు. అందులో థింసా నృత్యం కూడా ఒక గిన్నిస్ రికార్డు. సో ఈ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, వైసీపీ పుంజుకుంటుందా అని అనుకూల పత్రిక అంటే ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి కథనం, ఈ కథనాలు ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలు,
కేవలం 1 or 1.5 మంత్లోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకొని వస్తున్నాయి. సో ఇలాంటి దూసుకొని వస్తున్న సందర్భంలో మరొక వైపు జగన్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాడు, వాళ్ళ లీడర్స్ యాక్టివ్ అవుతున్నారు, వరుసగా వాళ్ళ లీడర్స్కి సంబంధించిన కేసులు పడుతున్నాయి. సో ఇలాంటి సందర్భంలో అసలు రాష్ట్రం యొక్క మూడ్ ఎలా ఉంది, సో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏ విధంగా ఉంది, దాదాపు 34 సీట్లలో 32 సీట్ల వరకు గెలుచుకున్నటువంటి కూటమి మరి అలాంటి ఒక కీలకమైనటువంటి ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టుకునే స్థితిలో లేదు, స్థాయిలో లేదు. పరిశ్రమలు చూసుకున్నా, అభివృద్ధి చూసుకున్నా, ఎయిర్పోర్ట్ చూసుకున్నా, అదేవిధంగా న్యాచురల్ మినరల్స్ చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా రేపటి రోజున ఉత్తరాంధ్ర చాలా కీలకంగా మారిపోతుంది. ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలు ప్రభుత్వాన్ని స్థాపించే, అదేవిధంగా ప్రభుత్వాన్ని స్థాపించే వాళ్ళకు అడ్డుపడే స్థితిలో ఆ 3 నియోజకవర్గాలు కీలకంగా మారాయి. మరీ 34 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఇప్పుడు కీలకమైన స్థానాన్ని, పార్ట్ 1 స్థానాన్ని ఆక్రమించాయి. ఏ పార్టీ కూడా ఉత్తరాంధ్రను తేలిగ్గా తీసుకునే పరిస్థితులు లేవు. సో అలాంటి సందర్భంలోనే ఆగస్టు 2వ తారీఖు నుంచి మొదలైనట్టుగా చెప్తున్నటువంటి ఐవీఆర్ఎస్ ప్లస్ 1-on-1 సర్వే, ఇక్కడ 2 రకాలుగా అభిప్రాయాల్ని తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకటి, ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా 2 1-on-1 ప్రతి ఇంటికి వాళ్ళ కన్సల్టెంట్ని పంపడం ద్వారా ప్రభుత్వం యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అనే అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం అడుగుతున్నారు, ఏ ప్రశ్నలు అడుగుతున్నారో కూడా ముందు ఒకసారి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కూటమి పాలన ఎలా ఉంది, గడిచిన 2 సంవత్సరాలుగా కూటమి యొక్క అడుగులు ఎలా ఉన్నాయి, కూటమి పాలన సంతృప్తిగా ఉందా, సంతృప్తిగా లేదా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, మేమంతా కూటమిగా కలిసి ముందుకెళ్లాలా లేక విడివిడిగా పోటీ చేయాలా? క్వశ్చన్ నెంబర్ 3, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీలు ఎలా పనిచేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 4, రెవెన్యూ శాఖలో అవినీతి ఎలా ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా లంచాలు అడుగుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 5, ఈ 2 సంవత్సరాల పాలనపై మీ యొక్క సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎంత, మీరిచ్చే రేటింగ్ ఎంత? నెంబర్ 6, ఇదే ఎమ్మెల్యేని వచ్చే ఎన్నికల్లో కంటిన్యూ చేయాలా లేక వేరే వాళ్లకు సీట్ ఇవ్వాలా? నెంబర్ 7, మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, 2 ఏళ్లుగా మా పరిపాలన చూస్తున్నారు. ఏ పరిపాలనలో మీకు అభివృద్ధి, సంక్షేమం మంచిగా అందాయి? అయితే జగన్మోహన్ రెడ్డిని మీరు ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నారా? ఈ 7 ప్రశ్నలు కీలకంగా మారాయి. ఈ 7 ప్రశ్నలనే జనాలకు సంధిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక స్లీపర్ సెల్స్ లాగా వెళ్ళి ప్రజల యొక్క నాడిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అందులో భాగంగానే మీరు ఈ మధ్య పరిశీలిస్తే నేషనల్ మీడియా కూడా కొన్ని సర్వేలను రిలీజ్ చేస్తుంది. ఆ సర్వేల్లోనే భాగంగా, ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం కాదు, మనం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఎన్డీటీవీ ఎప్పుడు ప్రతి 30 రోజులకు ఒకసారి సర్వే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ గురించి వాళ్ళు ఎప్పుడు చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు. సో అదే తరహా విధానాన్ని కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. సో కూటమి ప్రభుత్వంలో చెప్తున్నటువంటి నేషనల్ సర్వే ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే, మొత్తం జగన్మోహన్ రెడ్డికి 39.50% ఓట్ షేర్ వచ్చింది 2024 ఎన్నికల్లో. రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్టయితే ఆ 39.50 ఓట్ షేర్ శాతం దాదాపు 26.35% పడిపోతాయి అని చెప్పి నేషనల్ సర్వే ఏజెన్సీస్ చెప్పుకొస్తున్నాయి. అంటే దాదాపు ఏదైతే 175 సీట్లకు గాను 22 నుంచి 23 స్థానాలకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కైవసం చేసుకోలేదు. అది కూడా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలోని 2-3 నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్గా కనిపిస్తుంది తప్ప, మరీ ముఖ్యంగా చూసుకుంటే కోస్తాంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వైసీపీ పూర్తిగా పడకేసింది. వైసీపీని మర్చిపోవచ్చు ఆ 2 ప్రాంతాల్లో అనేటువంటి అభిప్రాయం వచ్చే విధంగా ఈ నేషనల్ సర్వే ఏజెన్సీస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సర్వే రిపోర్ట్ ఇచ్చాయని చెప్తున్నారు. ఆ నేషనల్ ఏజెన్సీస్ రిపోర్ట్ కూడా ఒక పక్కన పెట్టుకొని ఆయన సొంతగా ఒక సర్వే చేశారని చెప్తున్నారు. ఇక ఆ సర్వేలో ఏం జరిగిందో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కంటెంట్ నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక రీసెంట్గా జరిగిన సర్వే, నేను ఆల్రెడీ ఏ అంశాల మీద సర్వే జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సర్వే 2వ తారీఖు నుంచి ఈరోజు అంటే 6వ తారీఖు నిన్నటి వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా దాదాపు ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేసే దిశగా కూటమి అడుగులు వేస్తుంది అని చెప్తున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమను కాసేపు పక్కన పెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల యొక్క
మనోగతం ఏంటని తెలుసుకునే ప్రయత్నంగానే ఈ సర్వే జరిగింది. ఈ 4-5 రోజుల్లో మెయిన్గా భోగాపురం, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ గురించి, ఆర్సెల్ఆర్ మిత్తల్ ఈ అభివృద్ధి కార్యక్రమాలతో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూటమికి ఓటేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తారా అని మెయిన్ ఈ థీమ్ మీదే సర్వే జరిగినట్టు చెప్తున్నారు. ఆ సర్వేలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలం ఉందో ఒకసారి నియోజకవర్గం వారీగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఉత్తరాంధ్ర అంటే మనకు ముఖ్యంగా కనిపించేవి 3 ప్రాంతాలు. 1 ఉమ్మడి విశాఖపట్నం, 2 ఉమ్మడి విజయనగరం, 3 ఉమ్మడి శ్రీకాకుళం. ఇందులో ఉత్తరాంధ్రలో బేసిక్గా టీడీపీ పార్టీకి ఒకంత సంస్థాగతంగా బలం ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టారో 1982 నుంచి కూడా ఉత్తరాంధ్రకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. మీరు ఎప్పుడు కేంద్ర మంత్రులు ఇచ్చినా కానీ కింజారపు రామ్మోహన్ నాయుడు కానివ్వండి, కింజారపు ఎర్రన్నాయుడు కానివ్వండి, వాళ్ళకు కీలకమైన కేంద్ర మంత్రులుగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిల మంత్రులుగా ఆ ఉత్తరాంధ్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు చాలా దగ్గరగానే పెట్టుకుంటాడు. అశోక్ గజపతిరాజు కానివ్వండి, రామ్మోహన్ నాయుడు కానివ్వండి, అప్పట్లో ఎర్రన్నాయుడు కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ కానివ్వండి. సో వీళ్ళందరికీ కూడా ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా బీసీ నేతలు అంటే చంద్రబాబు నాయుడు తన ప్రాణపదంగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి సందర్భంలోనే ఈరోజు శ్రీకాకుళంలో కూడా అదే విధమైన రిజల్ట్స్ వచ్చేలాగా ఉన్నాయి అని చెప్తున్నారు. ముందుగా ఇచ్చాపురం చూసుకుంటే, ఇచ్చాపురంలో టీడీపీ పార్టీ తరపున అశోక్ బెందాళం మంచి మెజారిటీతో 2024 ఎన్నికల్లో గెలిచాడు. ఈసారి ఇచ్చాపురంలో అశోక్ బెందాళానికే సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. రేపు 2029లో కూడా ఆయనకే సీట్ ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఆయనకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఇచ్చాపురం గెలిచినట్టే అని టీడీపీ కూటమి భావిస్తుంది. ఇక రెండవ నియోజకవర్గం వచ్చేసరికి పలాస నియోజకవర్గం. మనందరికీ తెలుసు, పలాస నియోజకవర్గం అంటే గౌతు శివాజీ కానివ్వండి, అంతకుముందు గౌతు లచ్చన్న కానివ్వండి, ఇప్పుడు గౌతు శిరీష కానివ్వండి, ఒకే ఫ్యామిలీకి టీడీపీకి దాదాపు అన్నగారు పార్టీ పెట్టిన నుంచి వాళ్ళంతా కంకణబద్దులై ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఆల్మోస్ట్ పలాస టీడీపీ తరపున టికెట్ వస్తుంది, వాళ్ళే పోటీ చేస్తారు. మంత్రి పదవులు వచ్చినా రాకపోయినా వాళ్ళల్లో ఎటువంటి అసంతృప్తి ఉండదు. వాళ్ళు గెలిచి టీడీపీ పార్టీ నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే గౌతు సుందర శివాజీ వాళ్ళ కూతురు గౌతు శిరీష్ అనే ఆమెకి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. రేపు గనక డీలిమిటేషన్ జరిగితే ఉమెన్స్ కోటాలో ఆమె మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆమె కూడా దాదాపు 72 నుంచి 77% మద్దతు ప్రజల నుంచి లభించింది. అదేవిధంగా పలాస కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే నియోజకవర్గాల సరసన నిలబడింది టీడీపీ యొక్క సర్వేలో. ఇక కాన్స్టిట్యున్సీ నెంబర్ 3 టెక్కల్లో వచ్చేసరికి కింజారపు అచ్చెన్నాయుడు చాలా ప్రముఖంగా ఉన్నాడు. ఆయన ఎర్రన్నాయుడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపుగా 3 సార్లు నుంచి కంటిన్యూటీగా గెలుస్తున్నాడు. ఈవెన్ 2019 జగన్ వేవ్లో కూడా టెక్కలిని నిలబెట్టుకున్నాడు అచ్చెన్నాయుడు. అందుకే 2024లో ఏదైతే ప్రభుత్వం ఫామ్ అవగానే అంతకుముందు ఆయన టీడీపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పిలిచి మరీ వ్యవసాయ శాఖ మంత్రిని చేశాడు అచ్చెన్నాయుడు. సో అచ్చెన్నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ టెక్కలిని నిలబెట్టుకునే అవకాశాలు 182 నుంచి 83% ఉంది అని ఆయన సర్వే రిపోర్ట్ చెప్తుంది. కాబట్టి టెక్కలిని కూడా టీడీపీ ఖాతాలోనే వేసుకున్నారు. ఇక కాన్స్టిట్యున్సీ నెంబర్ 4 వచ్చేసరికి పాతపట్నంలో మాత్రం కొంత రెడ్డి శాంతి నేతృత్వంలోని వైసీపీ పార్టీ కొంత సంస్థాగతంగా బలం ఉంది. అంతకుముందు రెడ్డి శాంతి వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ తరపున, వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరపున కొంత కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. సో ఆ కాంట్రిబ్యూషన్ నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఎవరైతే టీడీపీ పార్టీ తరపున 2024 ఎలక్షన్స్లో గెలిచినటువంటి మామిడి గోవిందరావు కూడా చాలా కష్టపడుతున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా కూటమి అందిస్తున్న సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అక్కడ పాతపట్నం నియోజకవర్గంలో కూడా గాలి కూటమి వైపే ఉంది అని చెప్తున్నారు. కాకపోతే వైసీపీ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఎలా ఏంటంటే, ఒక రెడ్డి శాంతి మాత్రం నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఎప్పుడు ఢిల్లీలో ఉంటారు. అక్కడ అభ్యర్థిని మారిస్తే కనుక వైసీపీ పార్టీ కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. గెలుస్తుంది అని చెప్పకపోయినా కూటమికి 50-50 విన్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సంస్థాగత బలం వల్ల వైసీపీ కొంత పుంజుకుంటుంది అనే అభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు
తెలియబరుస్తున్నారు. కాబట్టి పాతపట్నంలో ఇంకొంచెం కష్టపడితే టీడీపీ పార్టీకి సంబంధించిన గోవిందరావు ఇంకాస్త మంచి మెజారిటీతో ఆ స్థానాన్ని కొల్లగొట్టుకుంటాడు అని టీడీపీ సర్వే ఇప్పుడు చెప్తుంది. ఇక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఏదంటే శ్రీకాకుళం. మనందరికీ తెలుసు శ్రీకాకుళం అంటే మనకెప్పుడు గుర్తొచ్చేది ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి. అదే వైపు నుంచి గుండ లక్ష్మీకాంతం ఒక ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటి నుంచి కాదు, చాలా దాదాపు 5-6 ఎన్నికల నుంచి కూడా టీడీపీ తరపున వాళ్ళు గుండం ఫ్యామిలీ పోటీ చేస్తూ ఉంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 2024 ఎన్నికల్లో ఆ గుండం ఫ్యామిలీని పక్కన పెట్టి కొత్తగా గోండు శంకర్ అనేటువంటి వ్యక్తిని తెచ్చి టీడీపీ టికెట్ ఇచ్చింది. మరి రేపటి రోజున ఆ గుండం ఫ్యామిలీ యొక్క 2 కుమారులు ఉంటారు ఆమెకి. ఆ 2 కుమారుల్లో ఒకళ్ళకి టికెట్ దక్కే అవకాశం ఉంటుందా లేదా అని మనకి 2029 మధ్య తెలుస్తుంది. కానీ గోండు శంకర్ రామ్మోహన్ నాయుడికి చాలా దగ్గర వ్యక్తిగా చెప్తున్నారు. అదేవిధంగా శంకర్ కూడా కొంత సంస్థాగతంగా బలాన్ని పుంజుకునే దిశగా ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఇంకొక వైపు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు అటు ఇటు వైసీపీలో ఉంటారా ఉండరా అనేటువంటి అభిప్రాయాలను కూడా స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన చూపులు జనసేన వైపు ఉన్నాయి అనే విధంగా అక్కడ కొంతమంది వ్యవహారాన్ని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ధర్మాన తరపు నుంచి ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి విషయాలు బయటపడకపోవడంతో ప్రస్తుతానికి ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారుగా అనుకుని చెప్పొచ్చు. కాకపోతే శ్రీకాకుళం తరపున టీడీపీ పార్టీకి, అదేవిధంగా గండం ఫ్యామిలీకి, అదేవిధంగా ఈ గోండు శంకర్కు ఉన్నటువంటి కార్యకర్తల బలం వల్ల కొంత పోటీ ఎదురైనప్పటికీ కూడా ఆ పోటీని లెక్క చేయకుండా గెలిచే అవకాశాలు, శ్రీకాకుళాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయని టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ జెండా పాతుతుంది అని ఏదైతే చంద్రబాబు నాయుడు సర్వే చేశారో ఆ సర్వే వివరాలు తెలియజేస్తున్నాయి. ఇక ఆముదాల వలస నియోజకవర్గం చూద్దాం. ఆముదాల వలస నియోజకవర్గానికి వచ్చేసరికి కూన రవికుమార్, అదేవిధంగా తమ్మినేని సీతారాం వైసీపీ తరపున ఉన్నారు. తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్. ఆయన గురించి అందరికీ తెలుసు. సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేత. ఆయన అంతకుముందు టీడీపీలో ఉన్నారు, తర్వాత పీఆర్పీకి వెళ్ళారు, మళ్ళీ ఏదైతే వైసీపీ పార్టీకి వెళ్ళారు. సో ఇన్ని పార్టీలు మారారు. మంచి నేతగా ఆయన పేరు పొందారు. అయినప్పటికీ ఆయన మీద వస్తున్నటువంటి వివాదాలు, రీసెంట్గా ఆయన మీద ఏదైతే భూ కబ్జా ఆరోపణలు, ఆయన కుటుంబం మీద ఆరోపణలు, ఆయన కుమారుడిపై ఆరోపణలు, సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఆముదాల వలసలో ఒకంత వైసీపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. అదేవిధంగా కూన రవికుమార్ మీద కూడా కొన్ని అనవసరమైనటువంటి నిందలు, ఆరోపణలు కూడా, అదేవిధంగా ఆయన కొంచెం నోటి దురుసు ఎక్కువ, అదేవిధంగా కొన్నిసార్లు అభ్యర్థులపై అనవసరమైనటువంటి వాగ్యాస్త్రాలు, అదేవిధంగా ఆరోపణలు చేస్తూ ఉంటారన్నటువంటి అభిప్రాయం కూడా అక్కడ కొంతమంది టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ టీడీపీ పార్టీకి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కూన రవికుమార్ ఉన్నారు. అంతేకాకుండా కూన రవికుమార్ వరుసకు మేనమామ అవుతారు తమ్మినేని సీతారాం. సో ఒకే కుటుంబం నుంచి 2 వ్యక్తులు ఉన్నా కానీ కూన రవికుమార్ మాత్రం తమ్మినేని సీతారాంకి ఎప్పుడు టైట్ ఫైట్ ఇచ్చే ఉద్దేశంతోనే ముందుకెళ్తుంటారు. అదే రకంగా రాజకీయంగా అడుగులు వేస్తుంటారు. కూన రవికుమార్ టీడీపీలో ఉంటే తమ్మినేని సీతారాం వైసీపీని బలపరుస్తూగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒకంత కూన రవికుమార్కి మంచి మెజారిటీతోనే రేపటి రోజున 2029లో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా మంచి మెజారిటీతోనే టీడీపీ పార్టీని, అదేవిధంగా టీడీపీ పార్టీ సంస్థాగతంగా ఆముదాల వలసలో నిలబెట్టుకునే విధంగా రవికుమార్ పర్ఫార్మెన్స్ ఉంది అని, ఇక్కడ గెలిచి తీరుతామని టీడీపీ సర్వే కుండ బద్దలు కొట్టేస్తుంది. ఇక 7వ నియోజకవర్గం ఎచ్చెర్ల నియోజకవర్గం. ఎచ్చెర్ల నియోజకవర్గం అంటే మనందరికీ తెలుసు ఈశ్వర్రావు. ఈయన చాలా ఫేమస్. మరీ ముఖ్యంగా ఏదైతే కూటమి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆటల పోటీలు, అందులో ఈయన ఈశ్వర్రావు చాలా ఫేమస్ అయ్యాడు స్క్విట్లు వేసి. మరి అప్పట్లో ఇచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ అంటే తెలియని వాళ్ళు కూడా ఒకే స్కిట్ తోటి ఆయన చాలా ఫేమస్ అవ్వటం జరిగింది. ఆయన ఈశ్వర్రావు. ఆయన కొంత బీజేపీ పార్టీని పెంచడంలోనూ, ఇంకొంత ప్రత్యర్థులను అడ్డుకోవటంలో ఒకంత పాత్ర పోషిస్తున్నాడు అని తెలుస్తుంది. కాకపోతే బీజేపీకి సంస్థాగతంగా బలం లేకపోవటం, అదేవిధంగా నియోజకవర్గంలో బీజేపీ నాయకులు చాలా తక్కువగా ఉండటం, అక్కడ టీడీపీ బలం ఎక్కువగా ఉండటం, కేవలం టీడీపీ సపోర్ట్తోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో మరొక వైపు వైసీపీ పార్టీ కూడా అక్కడ కొంత బలాన్ని కూడదీసుకునే పనిలో ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని నిలువరించడం ద్వారా ఈజీగా ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ఎచ్చర్లను మాత్రం కొంత కూటమి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ కొంత అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. మేము చెప్పిన వ్యక్తులకు పదవులు కానివ్వండి, మేము చెప్పిన వాళ్ళకి ఏ రకంగానూ ఇబ్బందులు క్రియేట్ చేసే విధంగా ఇక్కడ కొంతమంది నేతలు పనిచేస్తున్నారు అని ఇంటర్నల్గా వ్యాఖ్యానించడం జరుగుతుంది. కాబట్టి ఈ లోటుపాట్లు కనుక సరిచేసుకుంటే కనీసం కొంతలో కొంత ఆ నియోజకవర్గంలో కూటమి వైపు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ పెద్దగా దక్కకపోయినా కనీసం ఫలితం రిజల్ట్ కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా. ఇక 8వ నియోజకవర్గం వచ్చేసరికి నర్సంపేట నియోజకవర్గం. ఇక్కడ బొగ్గు రమణమూర్తి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. మనందరికీ తెలుసు రమణమూర్తి గురించి చాలాసార్లు ఈనాడు, ఈటీవీ పత్రికల్లో, అదేవిధంగాను చంద్రబాబు నాయుడు కొన్నిసార్లు పిలిచి హెచ్చరించడం జరిగింది. పార్టీ లైన్కు అనుగుణంగా మాట్లాడాలి తప్ప, పార్టీని గౌరవించాలి తప్ప మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యల జోలికి వెళ్ళొద్దు అని పలుమార్లు చంద్రబాబు నాయుడు హెచ్చరించడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ టీడీపీకి ఉన్నటువంటి బలంతో పాటు వైసీపీ కూడా నర్సంపేటలో కొంత ప్రభావితం చూపే స్థాయిలోనే పనిచేస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి కొత్తగా వస్తున్నటువంటి మూలపోర్టు పోర్ట్ అయితేనేమో కానివ్వండి, అదేవిధంగా న్యాచురల్ మినరల్స్ని ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అయితే ఏదే కానివ్వండి, మొత్తానికి నర్సంపేట నియోజకవర్గంలో కూడా కూటమి కొంత మెజారిటీతో బయటపడే అవకాశం ఉందని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే వైసీపీ ఇక్కడ చాలా పుంజుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. బలమైన అభ్యర్థిని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరమైతే ఉంది. దాదాపు ప్రతిసారి కూడా నియోజకవర్గాన్ని మార్చేటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేస్తున్నారు వైసీపీ తరపున. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రమణమూర్తి ఇంకాస్త కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అని టీడీపీ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. కాబట్టి టీడీపీ ఇంకాస్త కష్టపడితే మరింత భారీ మెజారిటీతో ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక మరొక నియోజకవర్గం రాజాం నియోజకవర్గం. మనందరికీ తెలుసు కోండ్రు మురళీమోహన్ ఒకప్పటి కాంగ్రెస్లో ఉండేవాడు. అప్పట్లో మంత్రిగా కూడా ఆయన పనిచేశాడు. తర్వాత తదనంతర పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఖతమైన నేపథ్యంలో ఆయన టీడీపీ పార్టీలో చేరటం, పాపం 2019 ఎలక్షన్స్లో అదేవిధంగా పోటీ చేయడం, చాలా తక్కువ మెజారిటీలోనే ఆయన ఓడిపోవడం, చాలా బాధపడటం, తర్వాత చాలా కష్టపడ్డాడు ఆయన. ఇప్పట్లో చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తున్నాడు. కానీ ఒకప్పుడు కోండ్రు మురళీమోహన్ అంటే చాలా నోన్ ఫేస్గా, అదేవిధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా, అదేవిధంగా స్ట్రాంగ్ లీడర్గా జనాలందరికీ కూడా జనం ముందు కనపడడానికి ప్రయత్నం జరిగేది. కాకపోతే ఈ మధ్య ఏదైనా పరిణామాలు కానివ్వండి, ఆయన పెద్దగా మీడియా ముఖంగా ముందుకు రావట్లేదని మాత్రం చెప్పుకోవచ్చు. కాబట్టి కోండ్రు మురళీమోహన్ ఆయన సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నటువంటి నేత, అదేవిధంగా కష్టపడే మనస్తత్వం ఉంది. ఆయన పాదయాత్ర రూపణ కానివ్వండి, ఏదైనా కానీ ప్రజలకు కొంత చేరువుగా ఉండేటువంటి నేత. కాబట్టి అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంకా మెజారిటీని పెంచుకుంటే రేపటి రోజున ఎస్సీ కోటాలో ఆయనకి ఏదైనా మంత్రి పదవి దక్కినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక పాలకొండ నియోజకవర్గం నిజంగానే గట్టి నియోజకవర్గం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఈ నియోజకవర్గం తరపున జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిమ్మక జయకృష్ణ పనిచేస్తున్నారు. అసలు పాలకొండ నియోజకవర్గాన్ని ముందు బీజేపీ అడిగింది, కానీ తదనంతర పరిణామంలో అది జనసేన పార్టీకి వెళ్ళింది. ఏది ఏమైనప్పటికీ కూటమి వేవ్లో జయకృష్ణ ఈజీగా నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీ పార్టీ కూడా మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం. కాబట్టి రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, అదేవిధంగా 2029 ఎన్నికల్లో కానివ్వండి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కాస్త దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా ఇంకాస్త మెరుగ్గా పనిచేసినట్టయితే కనీసం పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎస్టీ సామాజిక వర్గం. బేసిక్గా వైసీపీ పార్టీకి ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ కొంత సంస్థాగతమైనటువంటి బలం కారణంగా ఇక్కడ జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి ఇంకాస్త బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలంటుంది టీడీపీ చేపించినటువంటి సర్వే. ఇక 11వ నియోజకవర్గం వచ్చేసరికి కురుపాం నియోజకవర్గం. మనందరికీ తెలుసు జగదీశ్వరి తోయక కురుపాం నుంచి
ఆమె అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది. అంతకుముందు ఇక్కడ వైసీపీ తరపున మంత్రిగా కూడా పనిచేసిన వారు ఉన్నారు కాబట్టి ఆమె స్ట్రాంగ్ కన్సిస్టెంట్గానే ఉన్నారు. ఆమె కూడా ప్రభుత్వం తరపున తన వాయిస్ను గట్టిగానే వినిపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీని మళ్ళీ పునరుత్తేజం కల్పించే దిశగా ఆమె కష్టపడుతున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జగదీశ్వరి ఇంకాస్త బాగా పనిచేయాలి. పనిచేస్తే మినిమం అదేవిధంగా విన్ టు విన్ సిచ్యువేషను కల్పించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కురుపాం నియోజకవర్గం కొంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది అని చెప్తుంది సర్వే. ఏదైతే 34 నియోజకవర్గాల్లో కురుపాం ఒకటి స్ట్రాంగ్ హోల్డ్ వైసీపీకి ఉంది అని చెప్తున్నారు. మరి రేపటి రోజున పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుతానికి మనం చెప్పలేము. కానీ కురుపాం మాత్రం వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి కన్సిస్టెన్సీనే. ఇక పార్వతీపురం కాన్స్టిట్యున్సీ నుంచి బోనెల విజయ చంద్ర ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంత పరిణామంలో కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా హైకమాండ్కి రిపోర్ట్ల ద్వారా ప్రతి క్షణం చేరుతూనే ఉన్నాయి. కాకపోతే ఆయన నూతన ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికవడం ద్వారా ఆ నియోజకవర్గంలో కొంత తన పనితీరుని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పార్వతీపురంలో కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ రీత్యా అదేవిధంగా వైసీపీ పార్టీకి కూడా కొంత బేసిక్గా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విజయ్ చంద్ర ఇంకాస్త ఆయన పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్తున్నారు. అప్పుడు గెలుపుకి ఎటువంటి ఢోకా లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కురుపాం పార్వతీపురం కొంత ఇబ్బందిగానే ఉంది అని రిపోర్ట్ చెప్తుంది. ఇక సాలూరు నియోజకవర్గం కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇది పార్వతీపురం మన్యం జిల్లా కిందకే వస్తుంది. ఇక్కడ గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రిగా ఉన్నారు కూడా. ఆమె నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పర్ఫార్మెన్సు బాగానే ఉంది అని చెప్తున్నారు యాజ్ ఎ మంత్రిగా. కాకపోతే సాలూరులో కూడా సేమ్ సీన్. ఏదైతే వైసీపీకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సంధ్యారాణి గారు ఇంకాస్త బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పాలకొండ కానివ్వండి, కురుపాం కానివ్వండి, పార్వతీపురం కానివ్వండి, సాలూరు కానివ్వండి, ఈ 4 నియోజకవర్గాల్లోనూ కొంత స్ట్రాంగ్ హోల్డ్ వైసీపీ పార్టీ మోసుకొస్తుంది. ఏదైతే నేను ఇంతకుముందు మెన్షన్ చేశానో శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రం కొంత టీడీపీకి మంచి పరిస్థితులున్నా ఈ 4-5 కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇంకాస్త కూటమి జాగ్రత్త పడాలి. మంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించితే ఢోకా ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సర్వే రిపోర్టు ముందు పెట్టడం జరిగింది. ఇక మరొక నియోజకవర్గం 14వ నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. మనందరికీ తెలుసు బొబ్బిలి గురించి, బొబ్బిలి యుద్ధం గురించి, బొబ్బిలి నియోజకవర్గం గురించి. ఇక్కడ ఆ రాజుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి రంగారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన క్యాడర్ పరంగా, లీడర్ పరంగా, అదేవిధంగా సంస్థాగతంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ టీడీపీ పార్టీకి వచ్చినటువంటి ఢోకా లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఇంకాస్త పనిచేస్తే బొబ్బిలి నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటగా మారుతుందని కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం, ఇది ఎంతో కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు ఇప్పుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకైతే కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి దక్కలేదన్నటువంటి అసంతృప్తి అయితే ఉంది. ఆయనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆయన చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన కూతుర్ని కానీ కొడుకును కానీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి, గెలిపించాలి అనేటువంటి ప్రతిపాదనతో ఆయన ఉన్నారు. అసలు మొన్న ఎన్నికల్లోనే చీపురుపల్లి బొత్స నుంచి లాక్కోవటమే కొంత కూటమికి కష్టమైనటువంటి పరిణామాల నేపథ్యంలో చీపురుపల్లిలో మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇక గజపతి నగరం వచ్చేసరికి కొండపల్లి శ్రీనివాస్ మనందరికీ తెలుసు. ఈయన మంత్రిగా కూడా ఉన్నారు. ఇక్కడ కూడా గజపతి నగరంలో ఈయన కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి. అదేవిధంగా టీడీపీ పార్టీకి ఉన్నటువంటి సంస్థాగతమైన నిర్మాణం కారణంగా మొన్న ఎన్నికల్లో ఈజీగానే గెలిచింది. కానీ గజపతి నగరంలో కూడా అప్పటి కాంగ్రెస్ నుంచి మొన్నటి వైసీపీ కాంగ్రెస్ వరకు కూడా కొంత స్ట్రాంగ్ హోల్డ్ అయితే వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇంకాస్త బలంగా పనిచేయాలి. అదేవిధంగా కూటమి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత జనాలకు చేరువ చేయాలి. అంతే తప్ప ఏదో ప్రెస్ మీట్లతో ఒరిగేది ఏముండదు అని
కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి గజపతి నగరాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 17వ కాన్స్టిట్యుయెన్సీ నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ జనసేన పార్టీ లోకం మాధవి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ అప్పట్లో బలంగా ఉండేది. తర్వాత జనసేన కోటాలో ఒక మంచి లీడర్ ఉన్నారని చెప్పి మాధవికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా పరిస్థితులు కొంత సామాజికంగా అదేవిధంగా ప్రజల దృష్ట్యా చూసినప్పుడు ఇంకాస్త బలంగా పనిచేయాలనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా తీరు మార్చుకుంటే గెలుపు తలుపు తడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే చెప్తున్నారో డెఫినెట్గా ప్రజలకు మరింత చేరువ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నారు. ఇక విజయనగరం అంటే రాజుల ఖిల్లా అని మనందరికీ తెలుసు. ఇక పూసపాటి అదితి విజయలక్ష్మి ఎవరైతే అశోక్ గజపతి రాజు గారి కుమార్తె ఉన్నారో ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు ఇంకాస్త మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. పార్టీ ప్రాముఖ్యతతో పాటు వారు సొంతంగా కూడా కొంత క్రెడిబిలిటీని జనం నుంచి క్యాచ్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి కొంత పనితీరు మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక శృంగవరపు కోట, కోట అంటారు సాధారణంగా. ఇక్కడ కోళ్ళ లలిత కుమారి, ఈమె చాలా ఫేమస్. అదేవిధంగా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. కొంత టీడీపీ పార్టీని పటిష్టం చేయడంలో లలితమ్మ బాగా ఫేమస్సే. సో కాబట్టి లలిత కుమారికి కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అదేవిధంగా ఆమె మంత్రి కావాల్సిన వ్యక్తి, కాకపోతే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. కాబట్టి ఇంకాస్త మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఎన్నికల నాటికైనా గెలిచి మంత్రి అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది. ఇక విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీస్కి వస్తే కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 20 ఇక్కడ భీమిలితో మనం మొదలు పెడదాం. భీమిలి చూసుకుంటే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మారతారు అనేటువంటి పేరున్నప్పటికీ కూడా ఆయన గెలిచే వ్యక్తే. కాబట్టి ఆయన సీటుకు వచ్చినటువంటి ఢోకా లేదు. ఏ పని చేసైనా ఎలాగైనా సరే గెలవటం అంటే గంటా శ్రీనివాసరావుని చూసి నేర్చుకోవాలి అని ప్రత్యర్థులు కూడా చెప్పేటువంటి మాట. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేకపోతే ఆయన కుమారుడు పోటీ చేస్తారా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో భీమిలి కోటపై మళ్ళీ టీడీపీ జెండా, శ్రీనివాసరావు జెండా ఎగరేయాలని ఆయన ముఖ్యంగా ఒక పనిగా పెట్టుకున్నారు. ఇక 21వ నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్. ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ తరపున రామకృష్ణబాబుకే టికెట్ వస్తుంది. ఆయనే గెలిపించుకొస్తున్నారు మొత్తానికి. కాబట్టి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా రామకృష్ణబాబుకు ఛాన్స్ ఉంది అంటున్నారు. కాకపోతే 2024 ఎన్నికల తర్వాత కొంత వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక పవనాలు కాన్స్టిట్యుయెన్సీలో వీస్తున్నాయా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి రామకృష్ణబాబు కొంత జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక విశాఖపట్నం సౌత్. ఈ విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన ఇప్పుడు నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ బేసిక్గానే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా మంచి బలంగా స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ విశాఖపట్నంలో ఏదైతే ఈ సిటీకి సంబంధించిన నియోజకవర్గాల్లో 2019లోనే కనీసం మినిమం మెజారిటీతో వైసీపీని ఎదుర్కొని మరీ గెలిచిన నియోజకవర్గాలు కాబట్టి ఇవి స్ట్రాంగ్ హోల్డ్గా కూటమికి ఉన్నాయని చెప్తున్నారు. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈ అభ్యర్థుల మీద ఉంటుంది. ఇక విశాఖపట్నం నార్త్ సంగతికి వస్తే పెన్మత్స విష్ణుకుమార్ రాజు మనందరికీ తెలుసు. ఈయన ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. అసలు మొన్నటి ఛాన్స్లోనే మంత్రి కావాల్సినటువంటి ఆయన ఏదో ఛాన్స్ మిస్ అయ్యి వేరే వాళ్ళకి మంత్రి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారు అని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బట్ ఆయన గెలుపుకొచ్చినటువంటి డోకా ఏం లేదని చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా, ఆయన కుమార్తె పోటీ చేస్తారా అనేది మరికొద్ది కాలంలోనే స్పష్టత రానుంది. ఇక విశాఖపట్నం వెస్ట్ కూడా పీజీ నాయుడు, ఈయన కూడా విప్పు ప్లస్ కొంత ఫేమస్ కలిగినటువంటి నేతే. కాబట్టి ఈయన గెలుపు కూడా పెద్ద కష్టం కాదు అని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఎంతో ఇంపార్టెంట్ నియోజకవర్గం నెంబర్ 25 గాజువాకలో చూసాం. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసి ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు
ఈ నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన పరిస్థితులు ఏంటో ఈ నియోజకవర్గంలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పల్లా అన్న అంటే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో పల్లా శ్రీనివాసరావు గెలుపు మామూలు గెలుపు కాదు, కాబట్టి అక్కడ ఆయన ఈజీగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నెంబర్ 26 చోడవరం నియోజకవర్గం. చోడవరం నియోజకవర్గం వైసీపీకి కొంత స్ట్రాంగ్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం. కాకపోతే ఈసారి ఇక్కడి నుంచి సన్యాసిరాజు గెలవడం జరిగింది టీడీపీ పార్టీ తరఫున. కాబట్టి చోడవరంలో ఇంకాస్త గట్టిగా పనిచేస్తేనే ఈసారి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ ఉంటాయని టీడీపీ చేయించుకున్నటువంటి సర్వే రిపోర్ట్లు తేలింది. కాబట్టి చోడవరం కూడా కొంత జ్ఞప్తికి పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక మాడుగల నియోజకవర్గం. ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ తరపున సీనియర్ మోస్ట్ లీడర్, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్, ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మాడుగల నుంచి వైసీపీకి కూడా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి ఆ నియోజకవర్గాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మూర్తి మీద ఆబ్వియస్లీ ఉంటుంది. ఇక అసలైన నియోజకవర్గాలు అల్లూరు సీతారామ నియోజకవర్గాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఇప్పుడు నిజంగానే ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్టీ కాన్స్టిట్యున్సీలు చూస్తే అరకు వ్యాలీ కానివ్వండి, పాడేరు కానివ్వండి, ఈ 2 నియోజకవర్గాలు చాలా అంటే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 నియోజకవర్గాలు ఏ ఎన్నికైనా కానివ్వండి, ఈవెన్ అరకు లోక్సభ స్థానం నుంచి కానివ్వండి, ఎప్పుడు కాంగ్రెస్కి వైసీపీ కాంగ్రెస్కి గెలుపు తలుపు తడుతుంది తప్ప టీడీపీ కానీ కూటమికి కానివ్వండి తలుపులు ఎప్పుడు తెరవట్లేదు. ఎప్పుడు నో వేకెన్సీ బోర్డే ముందు చూపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఉత్తరాంధ్రలో ఘోరంగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో కూడా 2 నియోజకవర్గాలు వైసీపీ పార్టీ పరువును కాపాడాయి. అవే అల్లూరు సీతారామ జిల్లా నియోజకవర్గాలు, అరకు వ్యాలీ ఎస్టు, పాడేరు ఎస్టీ. సో ఈ 2 నియోజకవర్గాలు వైసీపీని గుండెల్లో పెట్టుకున్నాయి. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయా అంటే ఈ 2 నియోజకవర్గాల మీదే ముఖ్యంగా జనసేన పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా ఎగరేయాలని చాలా అంటే చాలా కృతనిశ్చయంతో ఉంది. నిజంగా వాళ్ళు అక్కడ రియల్గా హార్డ్గా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2-3 సార్లు ఏదైతే ఈ మన్యం ప్రాంతాలని సందర్శించడం జరిగింది. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేస్తున్నారు. రోడ్లు వేయడం దగ్గర నుంచి, మరుగునీటి శుద్ధీకరణ నుంచి, అదేవిధంగా మంచినీరు అందించడం దగ్గర నుంచి, మంచి ఏదైతే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం దగ్గర నుంచి ప్రతిసారి కూడా ఈ నియోజకవర్గం యొక్క బాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నారు. సో ముందుగా మనం అరకు వ్యాలీ చూసుకుంటే ఇక్కడ వైసీపీ పార్టీ తరపున రేగా మత్స్యలింగం గెలిచారు. ఆయన అటు ఇటు జంప్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు కొత్తలో వచ్చాయి. ఈయన పార్టీ మారుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరిచినా కానీ ఆయన పార్టీ మారలేదు, ప్రస్తుతానికి వైసీపీలోనే కొనసాగుతున్నారు. అదేవిధంగా అక్కడ టీడీపీకి కొంత బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇంకాస్త ప్రజలకు చేరువ కావాలి, ఇంకాస్త ప్రజల్లో మార్పు తీసుకురావాలి, అప్పుడే గెలుపు తలుపు తడుతుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇప్పటికీ వైసీపీ మాకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, మేము గెలుచి తీరుతాం అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో ఈ 2 అయితే ఇప్పటికీ ముందున్నాయి, సర్వేలో కూడా ముందే ఉన్నాయి. ఇక 29వ నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. ఇక్కడ మచ్చ విశ్వేశ్వరరాజు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన కూడా మంచి లీడర్, అదేవిధంగా లోకల్గా కూడా మంచి పేరున్నటువంటి నేత. కార్యకర్తలకు కానివ్వండి, అదేవిధంగా లోకల్ లీడర్స్కి ఈయనంటే చాలా మంచి గౌరవం కూడా ఉంటుంది. అదేవిధంగా టీడీపీలో కొంత బలహీనమైనటువంటి నాయకత్వం అయితే ఉంది. కాబట్టి అక్కడ సరిచేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీ మళ్ళీ మేము గెలిచి జెండా పాతాం అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో పాడేరు నియోజకవర్గం మొదటిది. కాబట్టి కూటమి నేతలు కూడా కొంత ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనేటువంటి సమయం సందర్భం కూడా ఈ సర్వే స్పష్టంగా చెప్తుంది. ఇక అనకాపల్లి జిల్లా నుంచి మనం ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అనకాపల్లి జిల్లా నుంచి కాన్స్టిట్యున్సీ నెంబర్ 30 అనకాపల్లి. ఇక్కడ కొనతాల రామకృష్ణ మనందరికీ తెలుసు, ఆయన చాలా అంటే చాలా సీనియర్ లీడర్. అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవారు, ఆయన మాజీ మంత్రి. ఆయన జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యి జనసేన పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు ఒకరోజు కనుక ఎక్స్పాన్షన్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఉత్తరాంధ్ర తరపు నుంచి మంత్రిగా జనసేన పార్టీ తరపున ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది నేతల్లో ఉంది. మరి చూడాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆయనకి బలం ఉంటుందా ఉండదా. బట్ అనకాపల్లి జిల్లాలో వస్తున్నటువంటి పరిశ్రమలు కానివ్వండి, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో అనకాపల్లి కోట మీద కూటమి జెండానే ఎగిరే అవకాశాలు 100% స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక విశాఖపట్నంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి నియోజకవర్గం ఏదైనా చెప్పుకోవాలంటే పెందుర్తి నియోజకవర్గం. ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ తరపునే ఉన్నారు. సో ఇక్కడ కూడా కొంత జనసేన పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, కాపు ఓటు బ్యాంక్ ఉంది, టీడీపీకి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గంగా పెందుర్తి ఉంది. 2024 ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భంలో రమేష్ బాబు కూడా కొంత పాపులర్ అవడం జరిగింది. ఆయన జనసేన పార్టీ కార్యకర్తగా కూడా కొంత బలగాన్ని పొందుపరుచుకుంటున్నారు. కాబట్టి పెందుర్తి నియోజకవర్గం కూడా గెలుపు తలుపు తట్టే అవకాశాలు కూటమికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 32వ నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గం. యలమంచిలి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. యలమంచిలిలో కూడా కూటమికి అదేవిధంగా జనసేన పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అదేవిధంగా విజయ్ కుమార్ అంటే నోన్ పర్సన్, కనీసం ఎవరైనా విజయ్ కుమార్ని గుర్తుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయన పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉంది. రీసెంట్గా జరిగినటువంటి పంచదార్ల కొండ ఇష్యూని మినహాయిస్తే ఆయన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు ఏమి లేవు. విధంగానే నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది జనాల్లో ఉంది. కాబట్టి విజయ్ కుమార్కు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కాకపోతే ఆయన ఇంకాస్త గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేవలం ఎన్నికలకు 2-2.5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మంచి మెజారిటీతో గెలిచి అవకాశం వస్తే మంత్రిగా కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి యలమంచిలి నియోజకవర్గాన్ని కూటమి ఖాతాలోనే ఈ సర్వే వేసేస్తుంది. ఇక 33వ నియోజకవర్గం పాయకారావుపేట నియోజకవర్గం. ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. సహజంగానే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ పార్టీకి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఆధారంగా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటువంటి నియోజకవర్గాలు. కాబట్టి వంగలపూడి అనిత ఇక్కడ ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, ఆమె హోంమంత్రిగా పనిచేస్తున్నారు. అదే టీడీపీ పార్టీ తరపున మంచి గట్టి వాయిస్ను కూడా ఆమె వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాయకారావుపేట కాన్స్టిట్యుయెన్సీని టీడీపీయే నిలబెట్టుకుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ వైసీపీ కూడా కొంత బలంగానే ఉంది. కాబట్టి అనిత ఇంకాస్త కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలని, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇంకా జోరుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త పడితే మంచిది అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తీకరిస్తున్నారు. ఇక 34వ కాన్స్టిట్యుయెన్సీ, చివరి కాన్స్టిట్యుయెన్సీ ఉత్తరాంధ్ర తరపు నుంచి నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ. మనందరికీ తెలుసు నర్సీపట్నం అంటే అయ్యన్న పాత్రుడు టీడీపీ పుట్టిన దగ్గర నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నాడు. ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని అట్ట చూస్తే చెప్పేటువంటి వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన పేరు చెప్తేనే అదొక వైబ్రేషన్ ఉంటుంది టీడీపీ వాళ్ళకి, టీడీపీ పార్టీకి. 2019లో అంత ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో, నాయకులు ఎవరో బయటకు రాని పరిస్థితుల్లో ఒకే ఒక మొగాడు ఉత్తర తరపు నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు. కాకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఆయన్ని అసెంబ్లీ స్పీకర్ చేసేసి ఆయన నోరు నొక్కేశారు. కాకపోతే ఆయన మంత్రిగా ఉన్నట్టయితే ఇంకా ప్రభుత్వం తరపున గట్టిగా మాట్లాడేవాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనకి ప్రస్తుతానికి స్పీకర్ పదవి దక్కింది. ఆయన నోరు అలా విధంగా మూత పడింది. సో ఈ విధంగా నర్సింపట్నంలో కూడా కొంతమేర చింతకాయల అయ్యన్న పాత్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అక్కడ వైసీపీ పార్టీ తరపున కూడా పూరి జగన్నాథ్ వాళ్ళ బ్రదర్ బాగానే పనిచేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం కొట్టాలి అనేటువంటి విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు. మరి చూడాలి మరి ఏ విధంగా అయ్యన్న పాత్రుడు ఈసారి ప్రభావితం చూపిస్తాడా, మరి ఆయన కుమారుడికి ఏదైనా టికెట్ వస్తుందా. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే సమాధానం లేనటువంటి ప్రశ్నలు. రేపటి రోజున ఇంకాస్త కొంత టైం గడిస్తే కానీ అక్కడ స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే వస్తుంది. సో మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు నేను 34 నియోజకవర్గాలని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాను. ఫ్రమ్ ద బిగినింగ్ శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత పార్వతీపురం మన్యం, అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా. సో ఇవన్నీ విభజించిన తర్వాత జిల్లాలు. అంతకుముందు మనం చెప్పుకునే ఉమ్మడి జిల్లాల ఖాతాలో వేసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 34 నియోజకవర్గాల్లో కూటమి సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుంచి 29 స్థానాలు షూర్ షాట్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుంచి 29 స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్ళిపోతాయి. 2024 ఎన్నికల్లో మొత్తం 34 స్థానాల్లో కూటమి 32 స్థానాలు గెలుచుకుంది. అరకు వ్యాలీ, అదేవిధంగా పాడేరు, ఈ 2 నియోజకవర్గాల్లోనూ
అప్పుడు వైసీపీ పార్టీ జెండా ఎగరేసింది. సో ఏదైతే కూటమి పార్టీ నిలబెట్టుకున్నటువంటి 32 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుంచి 29 నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి మేము గెలుచుకుంటాము అనేటువంటి అభిప్రాయాన్ని సర్వే రిపోర్టు చెప్తుంది. ఇక ఆ ఇబ్బందిగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవి అని మనం ఒకసారి చెక్ చేసుకుంటే అందులో ముఖ్యంగా మనకు కనిపించేది ఎచ్చెర్ల, అదేవిధంగా పాలకొండ, అదేవిధంగా పాతపట్నం. ఈ 3 నియోజకవర్గాల్లో కొంత నర్సంపేటతో కూడా కలుపుకుంటే 4 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా జయించవచ్చు. కాకపోతే ఈ 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొంత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి పాలకొండ కానివ్వండి, కురుపాం కానివ్వండి, అదేవిధంగా సాలూరు కానివ్వండి, ఈ 3 నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గాలు, అదేవిధంగా పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో కూడా వైసీపీకి సంస్థాగతంగా బలం ఉంది. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా జాగ్రత్తగా అభ్యర్థులు నిలబెట్టాలి. అదేవిధంగా జాగ్రత్తగా పొలిటికల్ ఎలక్షనీరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్తున్నారు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మరీ ముఖ్యంగా ఎక్కువ మంది చెప్తుంది నెల్లిమర్లలో కొంత సంస్థాగతమైనటువంటి లోపాలు ఉన్నాయి. కాబట్టి నెల్లిమర్లలో ఇంకాస్త బాగా పనిచేయాలి అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది. కాబట్టి అక్కడ నెల్లిమర్లలో కూడా చూసుకోవాలి. అదేవిధంగా గజపతి నగరం, చీపురుపల్లి, ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి. కాబట్టి ఈ నియోజకవర్గం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విశాఖపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి విశాఖపట్నంలో దాదాపు అన్ని కూడా కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. ఇక అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి అనకాపల్లిలో చోడవరం, అదేవిధంగా మాడుగుల, ఈ 2 నియోజకవర్గాలు కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ పాయకరావుపేట, నర్సీపట్నం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా 2 కాన్స్టిట్యున్సీల్లో అరకు వ్యాలీ, పాడేరులో మాత్రం ఇప్పటికీ వైసీపీ పార్టీనే గెలిచే అవకాశాలు ఉంది అని చెప్తుంది ఈ సర్వే. కాబట్టి స్థూలంగా చెప్పుకోవాలంటే మొత్తం ఉన్నటువంటి 34 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 28 నుంచి 29 స్థానాలు నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా వైసీపీ పార్టీ 2 స్థానాలు మాత్రం స్ట్రాంగ్గా నిలబెట్టుకుంటుంది. 3 స్థానాలు విన్ విన్ సిచ్యువేషన్గా ఉన్నాయి. ఒకవేళ కూటమి ఇంకాస్త పనిచేస్తుంది. ఇక అసలు వైసీపీ పార్టీ ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు, విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే నియోజకవర్గాలు మొట్టమొదటిది పాతపట్నం, రెండవది ఎచ్చెర్ల, మూడవది నర్సీపట్నం, నాలుగవది పలాస. శ్రీకాకుళం జిల్లాలో ఈ 4 నియోజకవర్గాలు గట్టిగానే వైసీపీ ముందుకు దూగుతుంది. ఇక విజయనగరం జిల్లా చూసుకుంటే వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు పాలకొండ, అదేవిధంగా కురుపాం, అదేవిధంగా సాలూరు, రాజాం, పార్వతీపురం, ఈ 4-5 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ బలంగా ఉంది. ఇక విజయనగరంలోనే మరికొన్ని నియోజకవర్గాలు చూస్తే చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఈ 3 నియోజకవర్గాలు మాత్రం నిజంగానే వైసీపీ పార్టీ బలంగా ఉంది. సో ఇక్కడ కూడా కొంత పరిస్థితులను చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి చోడవరం, అదేవిధంగా మాదుగల, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్స్ అయితే తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పాయకారావుపేట కాన్స్టిట్యున్సీ కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సర్వే చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా కొత్త సర్వేలో సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ అయితే 84 నుంచి 85 మధ్యలో ఉందని చెప్తున్నారు. అదేవిధంగా గెలిచే నియోజకవర్గాల సంఖ్య వచ్చేసరికి 34 నియోజకవర్గాలకు మొన్న 32 గెలుచుకున్నారు కదా. 32 గెలిచిన నియోజకవర్గాల్లో దాదాపు 28 నుంచి 29 నియోజకవర్గాలు గెలుస్తాం, 1-2 ఓడిపోవచ్చు అనేటువంటి ఆధారంగా ఈ సర్వే రిపోర్ట్లు తెలిపింది. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి ఎక్కువ నియోజకవర్గాలు కొంత జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని సర్వే చెప్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మరి కాస్త దృష్టి పెట్టాలి, అప్పుడు కూటమికి ఇంకాస్త ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. సో మొత్తానికి వైసీపీ పార్టీకి అయితే 4-5 నియోజకవర్గాలు ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయని ఈ సర్వే రిపోర్టు తెలియజేస్తుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. నిజంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో
కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా? లేకపోతే వైసీపీ పార్టీకి 4, 5 స్థానాల వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి.